ఫ్రెండ్స్, నాటుకోడి చింత చిగురు కర్రీ అనేది నేను మీకు చూపిస్తున్నాను. చికెన్లో ఉప్పు పసుపు వేసి 5-6 సార్లు వాష్ చేసుకోవాలి. కడిగిన చికెన్లో ఉప్పు పసుపు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 గంటలు ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కినాక చెక్క లవంగాలు స్పైసెస్ మొత్తం వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు అనేది తరుక్కొని వేసుకోవాలి. అది కొంచెం వేగినాక ఒక చిన్న అల్లం ముక్క, హాఫ్ చెక్క కొబ్బరి, ఒక ఉల్లిపాయ మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఆయిల్లో వేసినాక అది కొంచెం ఫ్రై అయ్యిద్దండి. ఒక 5 నిమిషాల తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత అనేది పెట్టుకోవాలి. ఇలా చూడండి, వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సగం ఉడికినాక అండి ఆ వాటర్తో మనం గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇదంతా ఎగిరిపోయే వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ముక్క మునిగేలాగా వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అనేది కుక్ చేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న చింత చిగురుని తీసుకొని దానిలో పుల్లలు అనేది లేకుండా అన్నీ తీసేసేయాలి. చిగురుని అలా బాగా రబ్ చేస్తే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. కూర అనేది బాగా ఉడికి అలా గ్రేవీ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఈ చింత చిగురు మొత్తాన్ని వేసేసుకొని బాగా కలిపేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.